మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లు, పోర్టులకు సమాచారం ఇచ్చారు. నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదు అవ్వగా ఇటీవల ఆయన అనారోగ్యానికి గురవడంతో ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన శస్త్రచికిత్స పేరుతో అమెరికా వెళ్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఏపీ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసుల అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి కొడాలి నాని మీద లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేయడం జరిగింది. అతను ఇటీవల ముంబైలో హార్ట్కి సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాడు అని చెప్పేసి అతని మీద ఒక ప్రచారం కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కనపర్తి శ్రీనివాసరావు అనే వ్యక్తి, టీడీపీ నాయకులైన ఈయన డీజీపీ ఒక లేఖ రాయడం జరిగింది. ఇతను ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత అతను అమెరికాకు పోయే ప్లాన్లో ఉన్నాడు. అతని మీద మల్టిపుల్ కేసెస్ నమోదైనాయి. అతని మీద చాలా కేసులు నమోదైనందువల్ల అతను అమెరికాకు పారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అతని మీద చర్యలు తీసుకోవాలి, అతను అరెస్ట్ చేయాలి. ఇప్పుడు అతను ప్రస్తుతం హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటున్నట్లుగా మాకు సమాచారం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. విమానాశ్రయాలు అయితేనేమి, నౌకాశ్రయాలు అయితేనేమి, వీటన్నిటి కూడాను లుకౌట్ నోటీసులు పంపడం జరిగింది. ఇప్పటికే పలు చోట్ల ఈ మాజీ మంత్రి కొడాలి నాని మీద కేసు నమోదు కావడం జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అయితేనేమి, తర్వాత అయితేనేమి అనేకమైనటువంటి కేసులు ఆయన మీద ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను మంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఇతర టీడీపీ నేతలు అయితేనేమి, తర్వాత వారి కుటుంబ సభ్యుల మీద పలు రకాలైనటువంటి ఆరోపణలు చేయడం, అగ్రెసివ్గా మాట్లాడడం అయితే ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడాను కొడాలి నాని మీద చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహంగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు కొడాలి నాని దొరుకుతాడా అని చెప్పేసి ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఇప్పటికే వరుసగా ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో పలు కేసుల మీద జైలులో ఉంటున్నటువంటి పరిస్థితి. వారికి ఇప్పటి వరకు బెయిల్ కూడా రావడం లేదు. ఒక కేసు తర్వాత మరొక కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండడం అయితేనేమి, వాటన్నిటి వరుస క్రమంలో కోర్టుకు తీసుకెళ్లి వారికి జైల్లోనే వాళ్ళు కంటిన్యూగా ఉండేట్లు చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిస్థితే తనకు ఉంటుందని గ్రహించినటువంటి కొడాలి నాని అమెరికాకు వెళ్ళిపోయే ప్లాన్ అయితే చేయడం జరిగిందని చెప్పి మనకు సమాచారం అందుతోంది. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా అయితేనేమి, ఫర్దర్ మెరుగైన చికిత్స కోసం అయితేనేమి అమెరికాకు వెళ్ళాలా అని చెప్పేసి ప్లాన్ చేసుకునే అవకాశం ఉందని భావించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు డీజీపీకి లేఖ రాయడం జరిగింది. దీనితో లుకౌట్ నోటీస్ దానికి సంబంధించినటువంటి జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కొడాలి నాని దేశం వదిలిపెట్టి పారిపోకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. తద్వారా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఆయన హార్ట్కి సంబంధించిన చికిత్స చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన కూడాను దీనికి సంబంధించి తనను ఎటువంటి అరెస్టులు చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడే లుకౌట్ నోటీసులు జారీ చేయడం ద్వారా అతను కూడా కొంచెం అప్రమత్తం అయ్యే అవకాశం కూడా ఉంది. పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి ఎందుకు నీకు అనుమానం కలిగింది అని చెప్పేసి కోర్టు ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నందున లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాబట్టి నా మీద నా అనారోగ్య కారణాల రీత్యా, హార్ట్కు సంబంధించినటువంటి చికిత్స చేసుకున్నటువంటి రీత్యా నన్ను ఎటువంటి అరెస్టులు చేయవద్దు, జైల్లో పెడితే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అని చెప్పేసి ఆయన కోర్టుకు ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వైసీపీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి కొడాలి నాని మీద ఏపీ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఆయన విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. చట్టపరంగా ఏ విధంగా అతను అరెస్ట్ చేయాలనే విషయం అయితే కనుక ప్రస్తుతం పోలీసు యంత్రాంగము దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిమగ్నమైంది. ఓకే విజయ్ చంద్రన్.